హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా సెమిస్టర్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సెమ్ 3కి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. సో ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ who have successfully completed your semester 2 and also semester 4. ఓకే, సో సెమ్ 2 కంప్లీట్ చేసుకొని సెమ్ 3కి వచ్చిన వాళ్ళకి, సెమ్ 4 కంప్లీట్ చేసుకొని సెమ్ 5కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా. సో ముందుగా మనం సెమ్ 2లో కానీ అలానే సెమిస్టర్ 4లో కానీ చేసిన మిస్టేక్స్ ఏవైనా ఉంటే అవి ఇక నుంచి చేయకుండా సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీలో గమనించాల్సిన అవసరం అయితే ఉన్నదనమాట. సో ఫస్ట్లీ మనం సెమ్ 2 కంప్లీట్ చేస్తాం. అంటే మీలో చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ సెమ్ 2 కంప్లీట్ చేశారు, సెమ్ 3కి వచ్చేసారు, సెమ్ 4 కంప్లీట్ చేశారు, సెమ్ 5కి వచ్చేసారు. ఇప్పుడు ఎలా చదవాలి? సో సెమ్ 2 కంప్లీట్ చేసి సెమ్ 3కి వచ్చిన వాళ్ళకి సబ్జెక్టులు పెరిగాయి. అలానే సెమ్ 4 కంప్లీట్ చేసి సెమ్ 5 వచ్చిన వాళ్ళకి కూడా సబ్జెక్ట్స్ అయితే ఆబ్వియస్లీ పెరిగాయి. మరి దీన్ని ఎలా డీల్ చేయాలి, ఈసారి ముందు కన్నా ఎక్కువ స్కోర్ ఎలా పొందాలి అనే విషయాలు మీరైతే గమనించాలమ్మా. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్కడ ఇచ్చారో చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ముందుగా మన స్టూడెంట్స్ యొక్క సక్సెస్, అలానే మన ఫ్రీ వీడియోని ఎలా చూడాలి. మనం ఫ్రీ వీడియోలు యూట్యూబ్లో చాలా పెడుతున్నాం, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. అలానే కంటెంట్ ఫ్రీగా ఎలా చూడాలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎలా చెక్ చేయాలి అనేది చెప్తాను. అలానే మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సులు ఏంటి, వాటి మీద ఉన్న డిస్కౌంట్స్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, కోర్స్ కొనడం వల్ల పొందే లాభాలు ఏంటి, మన యొక్క వాట్సాప్ నెంబరు, ఇవన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అదంటే, మీకు వచ్చే అంటే మన చేతిలో ఒకటి ఉన్నప్పుడు అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏంటది? డిగ్రీ మీరు ఇప్పుడు చదువుతున్నారు, డిగ్రీ యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే పాస్ అయితే చాలు మనం అనుకుంటాం, పాస్ అనేది అందరూ అయిపోతున్నారు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు డిగ్రీ కడుతున్నారు. మనకి ఎక్కడ చూసినా కూడా డిగ్రీ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ నువ్వు ఎంత క్వాలిటీతో చేసావు అనేది నీకు ఇంపార్టెంట్ నాన్న. నేను చెప్పేది నిజం, సోది కాదు. నువ్వు ఎంత క్వాలిటీతో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. నీకు క్వాలిటీ ఉంటేనే యూ కెన్ డెవలప్ స్కిల్. నువ్వు స్కిల్ డెవలప్ చేసుకుంటేనే యూ కెన్ గెట్ జాబ్. మంచి జాబు, మంచి ఎంప్లాయ్మెంట్ నీకు కావాలి అంటే మాత్రం స్కిల్తోనే వెళ్ళాలి. ఏదో నాకు ఒక కాగితం కావాలి, ఏదో రాసాను అన్నిటి మనం చేయకుండా అవకాశం ఉన్నప్పుడే బాగా చదువుకోగలిగితే ప్రతి ఒక్కరికి మంచి స్కోర్ వస్తుంది అనేది నేను చెప్పడంలో ఉద్దేశం, ఇంకేది కాదు. ఓకేనా? రైట్. సో ముందుగా మన దగ్గర ఇప్పుడు కోర్సులు తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళ కామెంట్స్, రివ్యూస్, మన ఛానల్లో కంటెంట్ చూసి వీడియోలు విని నేర్చుకొని బెస్ట్గా అటెంప్ట్ చేసి వాళ్ళు మన ఛానల్ కోసం ఫీల్ అయ్యింది ఏంటి అనేది చెప్పడం జరిగింది. అదొకసారి చూద్దాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది అనొచ్చు, సో సార్ కంటెంట్ బాగానే ఉంటుంది, క్లాసులు బాగానే ఉంటాయి, అన్నీ ఓకే, కానీ ఎందుకు సార్ అస్తమానం వాళ్ళెవరో సక్సెస్ అంటే సార్ దగ్గర క్లాసులు తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పి 10 సార్లు ఎందుకు చెప్పి గొప్పలకు పోతున్నారని మీలో చాలామంది అనుకుంటూనే ఉంటారు. నాకు తెలుసు, మనం గొప్పలకు పోయిన వాళ్ళం కాదమ్మా. మనం గొప్పగా పోయిన వాళ్ళం అయితే సెలబ్రేషన్లు చేసి హడావిడి చేసి ఏదేదో చేద్దాం. నాకు అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉందని నాకు తెలుసు, నేను ఎలా చెప్తానో మీకు తెలుసులేండి. సబ్జెక్ట్ ఉందని తెలుసు, టాలెంట్ ఉందని తెలుసు, ఛానల్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో తెలుసు. కానీ నేను ఆల్రెడీ అంటే మన దగ్గర కోర్సులు తీసుకున్న వాళ్ళ కోసం ఎందుకు నేను చెప్తాను, వాళ్ళు పెట్టిన రివ్యూలు ఎందుకు నేను మీకు చూపిస్తానంటే, ఈ ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో అంటే ప్రజెంట్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే జెన్యూన్ అనేది తక్కువ ఉంది, ఫేక్ అనేది ఎక్కువ ఉంది. డూ యూ అగ్రీ విత్ మీ? మీరు ఒప్పుకుంటారు నేను చెప్పిందంతా? జెన్యూన్ అనేది తక్కువ, జెన్యూనిటీ అనేది తక్కువ. ఫేక్ పీపుల్, ఫేక్ టీచర్స్ ఉన్నారమ్మా. ఫేక్ టీచర్సు, సబ్జెక్ట్ ఫేక్గా ఇచ్చిన వాళ్ళు, ఒక మాట చెప్పి ఇంకోటి చూపించిన వాళ్ళు, డబ్బులు తీసుకున్నాక ఒకలాగా తీసుకోక ముందు ఒకలాగా ఉండేవాళ్ళు, ఫేక్ యాప్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఇది నిజంగా ఉన్నది, కంగారు ఏం లేదు. మరి ఈ ఫేక్లో మనలాంటి జెన్యూనిటీని కనిపెట్టడం మీకు కష్టం.
ఇప్పుడు మంద చూసి కూడా కొత్తగా చూసినోడు ఎవరైనా ఏమనుకుంటాడంటే, అందరూ ఇదే సోది చెప్తారు కదా! అందులో ఏముంది అని అనుకుంటారు. ఓకేనా? సో, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషిలో ఉన్న నమ్మకం పడిపోతుంది. నమ్మకం ఉండట్లా. ఫేక్‌నెస్ ఎక్కువైపోయింది. మనది ఫేక్ కాదు. మనది 100% జెన్యూన్ అని చెప్పడం కోసం మాత్రమే నేనెప్పుడూ కూడా మనకొచ్చిన కామెంట్స్ డిస్‌ప్లే చేస్తా ఉంటాను. మీకు తెలియనిదేముంది? మన ఛానెల్ 2019లో మొదలయ్యింది. ఇది 2026. ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నేను చేయగా, ఈరోజు మీ యొక్క సపోర్ట్‌తో, మీ అందరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఛానెల్ ఇలా రన్ అవుతుంది. కాదని చెప్పలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటదంటే, మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారే, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ 76,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఎంతమంది నమ్మకంతోనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కంటెంట్ బాగుందని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ మనది ఫేక్ ఏమో అని భయపడిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. పాపం తెలియక. నేనేమన్నానులే తెలియక. సో, వాళ్ళకి క్లారిటీ ఉండాలి. జెన్యూన్ అని నిరూపించుకోవాలి కాబట్టి నేను ఎప్పటికప్పుడు మీకు అన్నీ చెప్తా ఉన్నాను. అంతే తప్ప ఇంకొక వేరే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే జెన్యూన్ అనే విషయం తెలిస్తేనే కదా నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకుంటారు. లేదంటే భయపడిపోతారు. భయపడతారు కదా! క్లాస్‌లు అంటున్నారు, యాప్ అంటున్నారు, డౌన్‌లోడ్ అంటున్నారు. ఎందుకు? అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు పేరెంట్స్‌కి భయం ఉంటదమ్మా. అందరి పేరెంట్స్‌కి కూడా మనకి టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలని రూల్ లేదు. చాలా మందికి భయమేస్తది. సో, మీరు పిల్లలు క్లాసులు చూస్తారు. నేను ఎంత బాగా చెప్తున్నానో వింటారు. నా సబ్జెక్ట్ ఎంత బాగుందో వింటారు. నేను అంటే మన ఛానెల్‌లో ఉన్న టీమ్ అంతా చెప్తున్నా. మనం పెట్టుకున్న ప్రతి ఫ్యాకల్టీ పీహెచ్‌డీ చేస్తున్న వాళ్ళు, పీహెచ్‌డీ చేసిన వాళ్ళే. ఓకేనా? సబ్జెక్ట్ 100% ఉన్నోళ్ళు, బెటర్‌గా చెప్పినోళ్ళు, మీకు అర్థమయ్యే విధంగా అంటే కాలేజ్‌లో స్పీడ్‌గా సిలబస్ అవ్వగొట్టాలి అనే థాట్ మనకుండదిక్కడ. కాలేజెస్ ఎక్కడైనా సరే ఈవెన్ నేను కూడా ఒక లెక్చరర్‌ని కాలేజ్‌లో. సో, కాలేజ్‌లో సిలబస్ కంప్లీషన్ ఎలా ఉంటదంటే మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాస్ టెస్ట్‌లుంటాయి. ఒకవైపేమో మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఫ్రెషర్స్ అంటారు, ఫేర్‌వెల్ అంటారు. ఇలా చాలా ఈవెంట్లుంటాయి. ఇన్ని మెయింటైన్ చేస్తూ కాలేజ్‌లో క్లాసులు చెప్పడం అంటే చాలా కష్టం. సో, కాలేజ్‌లో క్లాసులు స్పీడ్‌గా ఎళ్ళిపోతా ఉంటాయి. అందుకే మనం నేర్చుకోలేం. అందుకోసం నేను ఈ యాప్ పెట్టాను. మన యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. ఇందులో మనకి నచ్చినంత స్లోగా చెప్పొచ్చు. నచ్చినన్ని బేసిక్స్ చెప్పొచ్చు. ప్రతీదీ చెప్పొచ్చు. కాలేజ్‌లో మనకి లిమిట్ ఉంటది. ఒక హవర్ 50 మినిట్స్, 45 మినిట్స్ అని. ఇక్కడ నాకు లిమిట్ లేదే. మీకొచ్చినంత వరకు నేను నేర్పిస్తానండి. ఇది మన ఛానెల్. సో, అందుకోసమే సబ్జెక్ట్ ప్రతి స్టూడెంట్‌కి అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. అందులో ఇంక ఫేక్ ఏం లేదు. సో, నేను చెప్పేదది. సో, పేరెంట్స్‌కి తెలియక పిల్లలు మీరందరూ క్లాసులు చూస్తారు. నాన్న ఇలాగో ఛానెల్ ఉంది. నేనక్కడ క్లాసులు కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఆ సార్ ఇలా ఉన్నారని మీరేదో మన ఛానెల్ చూపించినా తీరా అవన్నీ ఈ రోజుల్లో అలాంటివన్నీ అబద్ధాలు. డబ్బులు కట్టిన తర్వాత క్లాసెస్ రాపోవచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు, నంబర్ బ్లాక్ అయిపోవచ్చు అని చాలామంది భయపడతారు. అంటే ఈవెన్ నా దాకా ఇప్పటికి చాలా మెసేజ్‌లు వాళ్ళకొచ్చే పాపం పిల్లలు పెడతారు. అమ్మ ఇలా ఫోన్‌పే చేయండి, లేకపోతే అమ్మ మీ ఈ డీటెయిల్ పెట్టండి, యాప్ నేను మీకు లింక్ పెడతానని అడిగితే నేను పెడితే, సార్ తర్వాత క్లాసులు రావేమో, మీరు పెట్టిన తర్వాత క్లాసులు ఓపెన్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? నేను మిమ్మల్ని నమ్మాలా లేదా అని పాపం భయపడతా ఉంటారు. అప్పుడప్పుడు ఇప్పటికి మీరు మామూలుగా ఇన్ని ఇయర్స్ ఉంది కదా మన ఛానెల్. ఇన్ని ఇయర్స్‌లో నాకు ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చుంటాయి? మామూలుగా అడుగుతున్నాను నేను. జస్ట్ మీరు గెస్ చేయండి. పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చుంటాయి? నెగెటివ్ కామెంట్స్ రావడానికి మనమేమి డాన్స్‌లు, ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏం కాదు కదా! కాబట్టి మనకి పాజిటివిటీ వస్తది. ఐ యామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ దట్. పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చుంటాయండి? ఎన్ని కాదనుకున్నా 5000 ప్లస్సే. జస్ట్ చెప్తున్నాను. నాకేం గుర్తుంటది. అదేమన్నా మనం కౌంట్ చేస్తామా? సో, ఇప్పటికి 5000 ప్లస్ పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ రివ్యూస్ వచ్చుంటాయి. ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మన కంటెంట్ మీద. ఇన్ని వచ్చాయి కదా! అయినా కూడా ఎప్పటికప్పుడు నాకు ఎవరైతే రివ్యూస్ పెడతారో ఇప్పటికి మన ఛానెల్ గురించి రివ్యూస్ పెడతారో అవన్నీ నేను మీకు ఎందుకు పెడతాను తెలుసా? సో, నేను మీకు ఎందుకు అవన్నీ షేర్ చేస్తా ఉంటానంటే మనది జెన్యూన్ అని మీకు తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా క్లియర్‌గా చెప్పకపోతే అర్థం కాదు. చెప్పాలి. ఇది ఓకే. మన 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 యాప్ ఇది. మన ఛానెల్ ఇది. మన దగ్గర కంటెంట్ ఇలా ఉంటది. కొంటే నువ్వు ఇలా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి నేను సక్సెస్ అయినోళ్ళని చూపిస్తేనే మీరు నమ్ముతారు. ఇంకా అందులో అబద్ధం ఆడడానికి లేదు. అంతే కదా! అవునా?
నువ్వు ఏదైనా ప్రోడక్ట్ కొంటావు, ఎలా కొంటావు? చెక్ చేసుకుని కొంటావు. కేజీ ఉల్లిపాయ కొనాలన్నా ఉల్లిపాయలు ఎలాగుందో చూసే కదా నువ్వు డబ్బులు ఇస్తావు. మరి మనం ప్రతిదీ క్వాలిటీ చెక్ చేసి కదా కొంటాం. మరి ఈవెన్ మనలాంటి కంటెంట్ అని మీరు నమ్మాలన్నా కూడా నేను మీకు ప్రూవ్ చేయాలి కాబట్టే ప్రతిసారి కూడా నేను మనకొచ్చిన రివ్యూస్, మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళ కామెంట్స్ పెడతానమ్మా. అంతే తప్ప నేను డబ్బు కొట్టుకోవడానికో, గర్వపడిపోవడానికో కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను మీ మంచికి అంటే నీలో భయపడినోడు ఉండొచ్చు. కొంతమంది ధైర్యంగా ఉంటారు. కొంతమందికి తెలుసు యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటది. సో, ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్లాసులు కొనుక్కోవచ్చు అని కొంతమందికి తెలుసు. కొంతమందికి తెలీదు. అసలు నేను క్లాసెస్ ఎలా ఇస్తానో కొంతమందికి తెలీదు. నమ్మాలంటే భయమేస్తది. డబ్బులు కట్టాలంటే భయమేస్తది. అలా భయపడే ప్రతి ఒక్కళ్ళని నేను ధైర్యం చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్, యాస్ ఎన్ ఎడ్యుకేటర్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ ఆల్ ఫీల్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. భయం లేకుండా చేయడం కూడా నా బాధ్యతే. అందుకోసమే నేను ప్రతిదీ క్లియర్‌గా చెప్తానమ్మా. అంతే తప్ప నేనేం గర్వపడిపోవడానికి అక్కడ ఏమీ లేదు. మీరు సక్సెస్ అయితే నేను గర్వపడడానికి ఏముంది? అంతే కదా! నేను గొప్పలు చెప్పేసుకోవడానికి ఏముంది? మీ హార్డ్ వర్క్ అందులో ఉంటది. మన కంటెంట్ అందులో ఉంటది. అది నా సక్సెస్ కాదమ్మా. మనందరి సక్సెస్. నేనే సక్సెస్ అయిపోయానని చెప్పుకోవడానికి ఏమి లేదు. అందుకే చెప్తాను గర్వపడడానికి ఏం లేదు. మనందరం కలిపి గర్వపడేదే అది. నేను ఒక్కనే గర్వపడేదైతే కాదు. ఓకేనా? సో, ఇంతవరకు చెప్పింది సోదైతే కాదు. అర్థం చేసుకోండి. చాలా మందికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. సో, ఇప్పుడు మన స్టూడెంట్స్ సక్సెస్ అనేది ఒక్కసారి వాళ్ళ కామెంట్స్ ద్వారా చూద్దాం. మీకు అక్కడ స్క్రీన్ షాట్స్ వస్తూ ఉంటాయి. మీరు అది జూమ్ చేసుకోండి. కొన్నే నేను పెడుతున్నాను. ఎక్కువ పెట్టినా మీరు బోర్‌గా ఫీల్ అవుతారు. ఎక్కువ పెట్టినా కూడా వస్తాయి. సక్సెస్ రాకుండా ఉండదు. చెప్తున్నానా 5000+ మెంబర్స్ ఇప్పటికే కామెంట్ చేసి ఉంటారు. ఇంకా ఉంటాయి. ఎన్నో ఉన్నాయి. అన్నీ నేను స్క్రీన్ షాట్ తీయలేను కదా! కొన్ని తీశాను, కొన్ని తీయలేదు అనమాట. ఆ కొన్ని మీకు పెడుతున్నాను నమ్మకం కోసం అంతవరకు. భయపడతారన్న ఉద్దేశంతో. ఓకేనా? సో, మీరు ఒక్కొక్కటి చూడండి. నమ్మకం ఉందన్నోళ్ళు ఎలాగా కొంటారు. నమ్మకం లేనోళ్ళకి ధైర్యం అందించాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను అంతే. రైట్. నెక్స్ట్ సెకండ్‌ది వచ్చేసరికి హౌ టు సీ ఫ్రీ వీడియోస్. సో, మన ఛానెల్‌లో ఫ్రీ వీడియోస్ ఎలా చూడాలనేది కూడా పెద్ద క్వెషనే. తెలీదు చాలా మందికి. ఎలా అండి? యూట్యూబ్‌లోకెళ్ళి మేక్ థింగ్స్ హ్యాపెన్ యెస్ వి కెన్. ఇంత పెద్దది అక్కర్లేదు. మేక్ థింగ్స్ హ్యాపెన్ అని కొడితే మన ఛానెల్ వచ్చేస్తది. ఆ ఛానెల్‌లోకెళ్ళిన తర్వాత లోగో మీద క్లిక్ చేస్తే మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ ఇలా కనిపిస్తా ఉంటాయి. అందులో మీకు వీడియోస్ సెక్షన్‌లోకెళ్ళి లైన్‌గా వీడియోలన్నీ చూడొచ్చు. మనం పెట్టిన కంటెంట్‌లో క్లాసులుంటాయి. అన్నీ అంటే మ్యాథ్సే కాదు, ఇంగ్లీషే కాదు, మనకి కంప్యూటర్ సబ్జెక్ట్ అవనియండి, థర్డ్ సెమ్ అవనియండి, సెకండ్ సెమ్ అవనియండి, ఫిఫ్త్ సెమ్ అవనియండి, వీలైనంత వరకు మనం ప్రతి సెమ్ మీద కవర్ చేసిన వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. కావాలంటే ఆ పక్కన ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. అక్కడ కూడా కనిపిస్తాయి. అయన్నీ చూడండి. ఓకేనా? ఫ్రీగా ఆ వీడియోలు చూడండి. కంటెంట్ నిజంగా నేను చెప్పినట్టు క్వాలిటీ ఉందో లేదో చెక్ చేయండి. లేదురా సార్ చెప్పిందంతా సోదే, క్వాలిటీయే లేదు అని నువ్వు అనుకుంటే ప్రాబ్లం లేదు. ఛానెల్‌ని ఫాలో అవ్వకు. క్లాసులు కొనుక్కోకుండా ఉండిపోతాం. అంతే, అది నీ ఇష్టం. కానీ క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం నీకు రావాలి. జాగ్రత్తగా చెక్ చేసుకో. నేను చెప్పిన కంటెంట్ నిజంగా బెనిఫిటే కాదని నీకు అర్థమైతే ఆటోమేటిక్‌గా నువ్వే క్లాసులు కొంటావు. క్వాలిటీ లేనప్పుడు నేనెందుకమ్మా చేస్తాను వీడియోలు. అంతే కదా! మేము కాలేజీలో కాలేజీలకెళ్ళి ఫ్యాకల్టీ కింద మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ బాగానే ఉంటది. ప్రాబ్లమాటిక్ ఏం కాదు కదా! కానీ స్టూడెంట్స్‌కి కాలేజీలో అందించలేని సబ్జెక్ట్‌ని ఇక్కడ అందించగలగాలి అనేది నా థాట్. ఎందుకు నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నానా? కాలేజీలో ప్రెషర్ ఉంటుంది. పిల్లలు పాపం చదవలేరు. సెలవులు పెడతారు. ఒంట్లో బాగోదు. ఊర్లెళ్తాము. బయట ఇవన్నీ ఏవేవో ఉంటాయి. కానీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అనేది అలాంటిది కాదు. ఆన్‌లైన్‌లో నీకు బెటర్ ఏమవుతదంటే నువ్వు ఎన్ని పనులున్నా క్లాసెస్ అనేవి నువ్వు మిస్ అవ్వకుండా వినొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే క్లాసెస్ అన్ని రికార్డెడ్ క్లాసెస్ అంటే నీకు రాత్రి 2 గంటలకు చదవాలన్నా కూడా క్లాస్ ఓపెన్ అయింది. ఉదయం 4కి చదవాలన్నా క్లాస్ ఓపెన్ అయింది. మధ్యాహ్నం 4కి చదవాలన్నా క్లాస్ ఓపెన్ అవుతుంది. నీకు ఇష్టం వచ్చినప్పుడు క్లాసులు వినొచ్చు. ఇష్టం వచ్చినన్ని సార్లు వినొచ్చు. నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్ అంతా నీకు వచ్చేస్తుంది. ఇది కాలేజీలో మనం ప్రొవైడ్ చేయలేం కదా పిల్లలకి. అందుకోసమే బెటర్ ఎడ్యుకేషన్ నేను అందించాలన్న ఒక కోరికతో మాత్రమే మన ఛానల్ స్టార్ట్ చేసాం. అది ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా చూసుకోవాలి. ఫ్రీ వీడియోలు ఎలా చూడాలో అర్థమైంది కదా. నెక్స్ట్ కోర్సెస్ వి ప్రొవైడ్. మేము ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఏంటి? మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది.
సో సార్ ఏ కోర్సెస్ మీరు ఇస్తున్నారు అని చెప్పి చాలామంది పాపం డౌట్ పడతా ఉంటారు. క్లియర్గా వినండి. మనం ఇచ్చే కోర్సెస్ చెప్తాను. సో మనం ఇచ్చేవి ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ సెమ్ 3కి సెమ్ 5కి ఇద్దరికి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాను. జాగ్రత్త చూడండి. సో మనకి ముందు సెమిస్టర్ 3 వాళ్ళకి సంబంధించి ఓకేనా, మేజర్ కంప్యూటరు, నేను మేజర్ కంప్యూటర్ సార్ అనుకున్న వాళ్ళకి కానీ, మైనర్ మ్యాథ్స్, ఎందుకంటే మ్యాథ్స్ అదే మైనర్ అనేది సెమ్ 3 నుంచి మీకు మొదలు కాబట్టి మేజర్ కంప్యూటర్, మైనర్ మ్యాథ్స్ క్లాస్ మన దగ్గర ఉన్నాయి. అలాగే మైనర్ కంప్యూటర్, మేజర్ మ్యాథ్స్, మేజర్ మ్యాథ్స్ క్లాసులు మన దగ్గర ఉన్నాయి. అంటే నీకు కంప్యూటర్, మ్యాథ్స్ పక్కాగా మన దగ్గర క్లాసులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అలానే ఇంగ్లీష్ క్లాసులు కూడా మన దగ్గర ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఏమన్నా నెక్స్ట్ ఇవి స్పెసిఫిక్గా ఇంకా బీకామ్కి సంబంధించిన క్లాసులు ఉన్నాయి, బీసీఏ వాళ్ళకి సంబంధించిన క్లాసులు కూడా ఉన్నాయి అనమాట. ఎన్ని సబ్జెక్టులు కుదిరితే అన్ని ఇవ్వగలుగుతాను నేను మొత్తం గ్రూప్ అంతా ఇచ్చేస్తాను అన్ను. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా ఎఫ్సి పేపర్ అని చెప్పి ఉంటుంది కదా, ఫౌండేషనల్ కోర్స్ పేపర్, ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ ఇలాంటి పేపర్లు, అది ఈజీగా నువ్వే చదివేసుకుంటావు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఈజీగా మామూలుగా టెస్ట్ పేపర్స్ బయట నువ్వు కొనేసుకుంటే, టెస్ట్ పేపర్స్ బయట అమ్ముతారమ్మా, ఈ టెస్ట్ పేపర్స్ నువ్వు ఆటోమేటిక్గా చదివేసుకుంటూ పాస్ అయిపోతావు. కానీ ఇవి నువ్వు అలా చదవలేవు, ఇలా చదవడానికి అవ్వదు, నువ్వు చదివినా అయిపోవడం అటు ఇటులు అయిపోతాయి అనమాట. కాబట్టి కంటెంట్ నేర్చుకోవాల్సిందంతా నేను నీకు క్లాసులు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను, ఫ్యాకల్టీని పెట్టి శాలరీలు ఇచ్చి అన్నీ మనం చేస్తున్నాం, ఏది మనం వదిలేదు. నెక్స్ట్ ఇది సెమ్ 3కి సంబంధించి. నెక్స్ట్ సెమిస్టర్ 5 వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మేజర్లు? 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీని మీద వీడియో కూడా చేశాను, నువ్వు చూడకపోతే చూడు. 2 మైనర్స్ ఉంటాయి, 4 మేజర్లు 2 మైనర్లు, అంటే 6 సబ్జెక్టులు కోర్ పేపర్స్ ఉంటాయంటే ఎంత కష్టం ఆలోచించు. అలాగే ఈ మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి పీజీ సిలబస్ పెట్టాడు, ఇది తెలుసా నీకు? పీజీ సిలబస్ అంటే ఎంఎస్సి అనమాట. ఇప్పుడు నేను టీచర్ అయ్యానంటే ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, ఆ ఎంఎస్సిలోది కూడా నీకు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే నువ్వు ఎంత కష్టపడితే నువ్వు చేయగలగాలి సబ్జెక్టు, అది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఏదో రాసేస్తే పాస్ అయిపోతాను అనేది తూచ్, అలా జరగదు. 100లో 2కో 3కో 10 మందికో జరుగుతుంది, అందరికీ అలా జరగదు కదా. ఒకవేళ అందరికీ అలా జరుగుంటుంటే ప్రతి ఒక్కరు పాస్ అయిపోలే, ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తారు? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఏంటంటే నిజం, పేపర్ మొత్తం ఫిల్ చేయగలగాలి నువ్వు. డిగ్రీలో ఎప్పుడైనా పాస్ అవ్వాలంటే వీలైనంత వరకు పేపర్ అంతా ఫిల్ చేయాలి విత్ గుడ్ కంటెంట్. అంటే నీకు తెలిసిన గుడ్ కంటెంట్తో ఫిల్ చేయాలి తప్ప కథలు రాసేస్తాను, సినిమా కథలు రాసేస్తాను అంటే కుదరదమ్మా. అలాంటి పేపర్స్ చాలా మాకు వస్తాయి, మేము ఫెయిల్ కూడా చేసేస్తాం అనమాట. అది మీరు అర్థం చేసుకోండి, మీకు తెలియదు అంతే. సో 4 మేజర్స్ 2 మైనర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు 5th సెమ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసింది ఏంటంటే, మన ఛానల్లో ఫ్రీ వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. ఫ్రీ వీడియోలు ఉన్నాయమ్మా. ఏది నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే, కంప్యూటర్ మేజరు, కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందమ్మా. కంప్యూటర్ మేజరు, మ్యాథ్స్ మైనర్ ఉంది, మ్యాథ్స్ మేజరు, కంప్యూటర్ మైనర్ కూడా ఉంది. మరి మీరు ఎవరైనా ఈ గ్రూప్స్ తీసుకుంటే ఇప్పుడు అందరూ కంప్యూటర్ ఖచ్చితంగా తీసే ఉంటారు, అందరూ మ్యాక్సిమం కంప్యూటరే. మరి అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం, ఫ్యాకల్టీని పెట్టి నీట్గా క్లాసెస్ లాస్ట్ ఇయరే. మీరు ఎవరో తీసుకోకపోతే తీసుకోవాలన్నమాట, తీసుకుంటే మీకే బెనిఫిట్, చదువుతారని చెప్పి ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా. ఇది పీజీ సిలబస్ కాబట్టి స్పెషల్గా నేను ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చెప్పించాను, మీరు ఎవరో ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో పైథాను, వెబ్ అప్లికేషన్స్, పిహెచ్పి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్కి వచ్చేసరికి నెంబర్ థియరీ, చాలా కష్టమైనది ఏదైనా ఉందంటే అది నెంబర్ థియరీ, గుర్తుపెట్టుకోండి. నెంబర్ థియరీ, అసలు ఈ నెంబర్ థియరీ అనేది పీజీలో సిలబస్ మీకు పెట్టేశాడు. మరి మీరు ఎలా చదువుతారు? నా దగ్గర క్లాసులు ఉన్నాయి, యూట్యూబ్ మొత్తంలో చూడండి, ఎక్కడా కూడా మీకు నెంబర్ థియరీ తెలుగులో మనం చెప్పినట్టు చెప్పలేదు, మన దగ్గరే క్లాసులు ఉన్నాయి. ఏది డిగ్రీ పరంగా ఈ నెంబర్ థియరీలో ఎంఎస్సి సిలబస్ ఉంటుంది, అది మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకవచ్చు. ఎంఎస్సి నీకు వేస్ట్ కదా, నువ్వు బిఎస్సి కదా అది. సో మన తెలుగులో మనమే పెట్టాం ఫర్ ద ఫస్ట్ టైం నెంబర్ థియరీ క్లాసెస్ తెలుగులో, గుర్తుంచుకో. సో నెంబర్ థియరీ అవని, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కొంతమంది తీసుంటారు, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అనేది కూడా ఉంది మీకు ఇప్పుడు డిగ్రీలో, అది కొంతమంది తీసుంటారు, అది మన దగ్గర ఉంది. స్టాట్ ఫ్యాకల్టీ చేత చెప్పించారు. సో ఇన్ని చేయించాను ఎందుకమ్మా, మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఒక విషయం మీద నేను ఇన్ని చేయించాను.
కాబట్టి సెమ్ 3 నువ్వు చదువుతున్నా, సెమ్ 5 నువ్వు చదువుతున్నా, నీకు గనక క్లాసులు కావాలి అనుకుంటే, కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? నేను అసలు సబ్జెక్ట్ నిజంగా బెస్ట్ ఇస్తున్నానా లేదా అనేది నీకు తెలిసినప్పుడు. నీకు ఎలా తెలుస్తుంది? మన దగ్గర ఫ్రీ వీడియోస్ చూసినప్పుడు. అందుకే ఫ్రీ వీడియోలు చూడు, ఫ్రీ వీడియోలు చూడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. నీ తర్వాత నీ తమ్ముళ్ళు కావని, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరికైనా మన ఛానల్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో, ఫాలో అవ్వు. ఓకే, మా హార్డ్ వర్క్ నిజంగా నీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక లైక్ చేయి. ఏనన్నా? సో ఇది మన దగ్గర ఉన్నది అవైలబుల్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ కోర్సెస్ అండ్ ఆఫర్స్. కోర్సులు అండ్ ఆఫర్స్ అంటే నాకు మీరు మెసేజ్ చేసి, నువ్వు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే నువ్వు మెసేజ్ చేస్తావు కాబట్టి నేను నీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నువ్వు ఎటువంటి ప్రాబ్లం పడక తక్కువలోనే నేనైతే నీకు బెస్ట్గా ఇస్తాను. ఒక సబ్జెక్ట్ ఎక్కడ చూసినా మినిమం మన దగ్గర అయితే ఒక సబ్జెక్ట్ 500 పడుతుంది. ఒక సబ్జెక్ట్ 500 ఫర్ 6 months. 6 నెలలకి చూడు, 6 నెలలు అంటే 6 months. 6 monthsకి ఒక సబ్జెక్టు కేవలం 500 రూపాయలు అంటే ఎంత తక్కువ ఆలోచించు. నెలకెంత? పోనీ 5 నెలలు అనుకుని నెలకి ఎంత? 100 రూపాయలు. చదువు కోసం నెలకి 100 రూపాయలు ఖర్చు పెట్టలేమా? పెట్టగలం కదా. నెలకి 100 రూపాయలు నువ్వు పెడితే చాలు. నువ్వు ఒక ట్యూషన్కి వెళ్ళి చూడు. మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళకి ఎంటెక్ అవని, బీఎస్సీ వాళ్ళకైనా ఎవరైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ట్యూషన్ జాయిన్ అవుతారు. మీకు తెలుసా ట్యూషన్స్? ఈ ట్యూషన్ జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఫీజో తెలుసా మీకు? 3000, 4000 తీసుకుంటారు ఒక సబ్జెక్ట్కి. ఒక సబ్జెక్ట్కి 3000, 4000 తీసుకుంటారు, నెలకో 2 నెలలకో. అలాంటిది నేను 6 నెలలకి కేవలం 500 తీసుకుంటున్నాను. గ్యారంటీ సక్సెస్. అర్థమైంది? గ్యారంటీ సక్సెస్. ఇంత తక్కువకి ఎవరిస్తారండి? మీరు ఒక బుక్ కొనండి, బయట ఏదైనా డిగ్రీ బుక్, టెక్స్ట్ బుక్ కొనండి, ఆ కాస్టే సుమారు 300 రూపాయలు ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ కాస్టే 300 రూపాయలు వస్తుంది. అలాంటిది నేను 500కి ఒక క్లాస్, నోట్స్ అన్నీ ఇచ్చేస్తాను. నేను చూడండి, ఇక్కడ 6 నెలలకి ఏంటి సార్ మీరు ఇస్తుంది అంటే, కేవలం బుక్ కాదు, నేను ఏంటంటే ఇస్తున్నానో చెప్తాను వినండి. నేను ఇచ్చేవి ఏంటి అనేది మీరు వింటే మీరు షాక్ అవుతారు. తెలియని వాళ్ళు, మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళందరూ మనం ప్రొవైడ్ చేసినవి ఉపయోగించుకొని ఎంతో మంది సక్సెస్ అయిపోతా ఉన్నారు. మీరు కామెంట్లు చూసారు కదా. ఇలాంటివి నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఆ బోల్డ్ ఎన్నిసార్లు ఆడతాను? అప్డేటెడ్గా వచ్చినవి ఆడతాను అనమాట. ఇప్పుడు మీకు పెట్టినవన్నీ కొత్తవి. ఈ ఇయర్ అని కాదు, ఈ సెమిస్టర్లో పెట్టినవి. ఇంకా అలా చూసుకుంటే 2019 నుంచి ఇప్పటికే నాకు అదే కదా చెప్తున్నాను, 5000 కన్నా ఎక్కువ కామెంట్లు వచ్చి ఉంటాయి. అవన్నీ నేను ఏం చెప్పుకుంటాను? అది నమ్మకం కుదరాలి మీకు. అది భయపడకండి, మనది ఫేక్ కాదు, జెన్యూనే. నువ్వు చదవాలనుకునే వాడికైతే నా ఛానల్ 100% ఉపయోగపడుతుంది, అది గుర్తుపెట్టుకో. సో ఏం చెప్తున్నాను ఇక్కడ? ఇవ్వండి ఫీచర్స్ ఆఫ్ కోర్సెస్. ఫీచర్స్ అంటే నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తానంటే, క్లాసులు ఇస్తాను అన్న. 500కి చెప్పాను కదా, ఎగ్జాంపుల్ 500 అన్నాను. ఒక సబ్జెక్ట్ 500, అంతకు మించేం కాదు, తక్కువలోనే. క్లాసెస్ ఇస్తాను, నోట్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇంతకు మించి ఏం కావాలి మీకు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరైనంత వరకు కూడా అవైలబిలిటీ ఉన్న బట్టి. తెలుసా? అంటే క్లాసులో నువ్వు వినేస్తున్నావు, కాలేజ్కి వెళ్ళాల్సిన పర్లేదు, క్లాసులు వినేస్తున్నావు. నోట్స్ నేనే రాసిస్తాను. రాయడం అంటే ఇక్కడ హ్యాండ్ రిటన్ ఏం కాదు, టైప్డ్ నోట్స్ నీట్గా ఉంటుంది, ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. మ్యాథ్స్ అయితే హ్యాండ్ రిటన్, ప్రతి బేసిక్ స్టెప్ రాస్తాను, నేనే రాసి మరి ఇచ్చాను. సో నోట్స్ ఇచ్చేస్తున్నాను, క్లాసులు ఇచ్చేస్తున్నాను. మరి ఏటేటి చదవాలనేది ఇంపార్టెంట్ కూడా ఇస్తున్నాను కదా. ఇంక నీకేం కావాలి? నువ్వు ఇవి ఎలా ఫాలో అయిపోతే పాస్ అవ్వా? పాస్ కాదు కదా, 100% మంచి మార్క్స్ వస్తాయి. ఇది నా గ్యారెంటీ. నువ్వు కోర్స్ తీసుకొని చూడు, గ్యారెంటీగా నేను చెప్తున్నాను. నువ్వు కోర్స్ తీసుకొని నువ్వే చూడు. ఇన్ని కూడా కేవలం 500కి అయితే నేను నిజంగా చాలా మంది అని తిట్టారు నా ఫ్రెండ్స్. ఏమని తిట్టారంటే, అరే 500కి ఇన్నా ఆన్లైన్ క్లాస్ 500, అదేట్రా 500 క్లాసులు ఇవ్వడం ఏట్రా అని నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు. నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. ఫోన్లేరా స్టూడెంట్స్ కదా, వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేరు, నేను ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా అంతకు మించి నేను ప్రైస్ పెంచను అని నేను చెప్పుకున్నాను. అది నాకు తెలుసు నిజమా కాదనేది. మన దగ్గర కోర్స్ కొనే ప్రతి ఒక్కరికి, సక్సెస్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది నిజమా కాదో తెలుసునమ్మా. అర్థమవుతుందా? సో ఇవన్నీ కేవలం 500కి ఇస్తున్నాం. ఒక సబ్జెక్ట్ 500 అంటే నీకు ఎన్ని సబ్జెక్టులు కావాలో అన్ని 500 వేసుకుంటాం బేసిక్గా.
అది ఇది థర్డ్ సెమ్ పరంగా. ఫిఫ్త్ సెమ్‌కి అయితే ఒక సబ్జెక్ట్ 700 అమ్మా. కానీ నువ్వు కంగారు పడకలే. నేను నీకు తగ్గిస్తాను. నేను తగ్గిస్తాను. నేనేమి కఠినాత్ముడినైతే కాదు. అదంతే ఉంది తప్పదని నేనేమనను. నీకు తగ్గిస్తాను. నువ్వు ఇంట్రెస్ట్ అయితే మెసేజ్ చెయ్యు. నీకు నేను అమౌంట్ తగ్గిస్తాను. ఎక్కువ అంటే 4, 5 సబ్జెక్టులు తీసుకున్నోళ్ళకి ఖచ్చితంగా నేను తగ్గిస్తాను. ప్రాబ్లమే లేదు. నువ్వు ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఏం కట్టేయక్కర్లేదు. తక్కువలో నేను నీకు నీ బడ్జెట్‌కి తగినట్టుగా నేను నీకు క్లాసెస్ ఇస్తాను. క్లాసెస్ అందరికీ కామన్ అలాగని చెప్పి మార్చను. అందరికీ ఒకటే. కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నెక్స్ట్ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇక్కడ నేను రాస్తున్నాను. డిస్ప్లే కూడా అవుతుంది. 9618320371. ఇది నా వాట్సాప్ నెంబర్. నేను నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడానికి గల కారణం కూడా అదే. ఫేక్ అనుకుంటారేమో పాపం పిల్లలు, భయపడతారేమో. మన ఛానల్ కోసం నాకన్నా బాగా ఎవరు చెప్తారు? అందుకే నా నెంబరే ఉంచుకుంటాను. ఎవరి నెంబర్ ఇవ్వండి. నా నెంబర్ ఉంచుకోవడానికి రీజన్ అదే. నేను టెలికాలర్స్ పెట్టడం నాకు మ్యాటర్ కాదు. ఆల్రెడీ మనకి ఫ్యాకల్టీ ఉన్నారు, టీం ఉంది. ఒక్క టెలికాలర్ని పెట్టాను నేను మీకు కాల్స్ చేయించవచ్చు. కానీ మన ఛానల్ గురించి మనకన్నా బాగా ఎవరు చెప్తారని చెప్పి నేను నా నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరందరూ నన్ను నమ్మి కదా వస్తున్నారు. నాతో మాట్లాడితేనే మీ డౌట్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్ని ఎంచుకున్నాను. సో ప్రతిదీ మన దగ్గర అయితే జెన్యున్గా ఉంటుంది. సో ఇంతకన్నా బెటర్గా నేను మీకు చెప్పడానికి ఆప్షన్ అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని కలడం తప్ప. నేను మీ దగ్గరికి వచ్చి కనబడితే కానీ మీరు నమ్మరు ఇంకా. అంతే. ఇంత చెప్పాను నేను. ప్రతిదీ చెప్పాను. నేను చెప్పాల్సినంత వరకు చెప్పడం జరిగింది. నీకు కనుక చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే, ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నాను అనుకుంటే, కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే, నేను ఇంకా చిన్న పిల్లలతో ఉన్నాను సార్. చిన్న మంత్స్ బేబీ నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ మంత్స్ బేబీ ఉన్నారు సార్. నేను కాలేజ్కి వెళ్ళడానికి కుదరదు సార్. కానీ డిగ్రీ చదువుతున్నాను సార్. నా పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళందరూ నా దగ్గర క్లాసులు తీసుకొని ఉన్నోళ్ళే. అందరూ తీసుకుని ఉన్నోళ్ళే. మీకు మన నెంబర్లో డిస్ప్లే చేయకూడదు. ప్రైవేట్ తప్పది. నెంబర్లు డిస్ప్లే చేయకూడదు. అందుకే వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ని డిస్ప్లే చేస్తారు తప్ప ఎప్పుడో ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయలేదు. అది మీకు తెలిసిందే కదా. అంతే కదా. అది. సో ఇందులో ఏది ఫేక్ లేదు. అన్నీ రియలే. నేను రియలే. ఛానల్ రియలే. మన సక్సెస్ రియలే. మన రిలేషన్ రియలే. సో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.